ఆచి చికెన్ మసాలా. దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీని తన కనుసన్నల్లో నడిపిన అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోతారా? ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గణపతి జనజీవనంలోకి వస్తారా? నేపాల్లో గణపతి ఉన్నారన్న సమాచారంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వేడుకుంటున్నారు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని కోరుతున్నారు. గణపతి కోసం ఊరు కుటుంబం అంతా ఎదురు చూస్తోందన్నారు. తన సోదరుడు గణపతికి ఎటువంటి హాని తలపెట్టొద్దని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. పుట్టిన గడ్డ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడారంటూ కోరుకుంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. మొత్తంగా ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అత్యంత కీలకంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఉద్యమం పైన ప్రభావం చూపిందని చెప్పవచ్చు. సో ఒకవైపు ఏమో వరుసగా ఎన్కౌంటర్లు, మరోవైపు అదే స్థాయిలో ఈ యొక్క లొంగుబాట్లు, దీంతో మొత్తం కూడా ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం అనేది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా చివరి దశకు వచ్చిందా, మావోయిజం అనేది కూడా పూర్తి దశలో ఇక చివరి దశకు చివరి అంకానికి చేరిందా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. సో వరుసగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు మనం గమనించి చూస్తూ ఉంటే చాలా కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతలు కొందరు ఎన్కౌంటర్లో మృతి చెందడం, అదే సందర్భంలో మరికొంతమంది కీలక నేతలు లొంగిపోవడం, ఇవన్నీ చూస్తున్న తర్వాత ఇక మావోయిస్ట్ పార్టీకి సర్వైవ్ అనేది ఉండదు. సో ఇన్ని రోజులు ఏంటంటే అడవుల్లో ఆయుధాలు పట్టుకొని తిరిగినటువంటి అన్నలకు ఇక కొత్త పంతాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి. అయితే పోలీసుల ముందు లొంగిపోవడం, లేదంటే పోలీసు దూటాలకు బలవడం, ఈ రెండు ఆప్షన్స్ ఇప్పుడు మిగిలిపోయాయి. సో ఎందుకంటే కేంద్రం మాత్రం ఒకవైపు ఆపరేషన్ కగార్ సంబంధించి పూర్తి స్థాయిలో 2026 మార్చికు డెడ్ లైన్ పెట్టుకుంది. అనుకున్నట్టుగానే దాదాపు దానికన్నా ముందు ఒక నెల రోజులు ముందుగానే ఫిబ్రవరి చివరి కల్లానే ఈ యొక్క ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి దేశంలో మొత్తంగా కూడా మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టు లేని దేశంగా కూడా ఇండియాను మొత్తంగా కూడా ఏర్పరచాలని కేంద్రం ఒక ఉద్దేశంతో ఉంది. అది అనుకున్నట్టుగానే కేంద్రం ఫైనల్ గా సక్సెస్ గా అవుతున్నట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు, లొంగుబాట్లు కావచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు, మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రం తన అనుకున్నట్టు విధంగానే చెక్ పెట్టింది అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఒక అంశం ఎందుకంటే వరుసగా కీలక నేత లొంగుబాటు అవుతున్న క్రమంలో ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మొత్తంగా కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మొత్తం మావోయిస్టు పార్టీకి సుప్రీంగా ఉన్నాడు ఒకప్పుడు. మొత్తంగా ఒక ఉద్యమాన్ని అత్యంత పతాక స్థాయికి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని ఉద్యమాన్ని విస్తరించిన వాడు, కొత్త రిక్రూట్మెంట్ చేసిన వాడు, మొత్తం పలు రాష్ట్రాలకు సంబంధించి కీలక నేతను తయారు చేసినటువంటి మావోయిస్టు సుప్రీం, అదేవిధంగా మాజీ ఏదైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి గణపతి. వేర్ ఈజ్ గణపతి? గణపతి ఎక్కడున్నారు? గణపతి ఏం చేస్తున్నారు? గణపతికి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? గణపతి ఇప్పుడు ప్రస్తుతం ఒకవైపు తన సహచరులు, సీనియర్ గా ఉన్నటువంటి మావోయిస్టు కీలక అగ్రనేతలు ఉన్న వాళ్ళందరూ కూడా లొంగిపోతున్న తరుణంలో, ఒకవైపు ఎన్కౌంటర్లు చనిపోతున్న తరుణంలో నెక్స్ట్ గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రీసెంట్ గా నిన్న చూస్తా ఉంటే నిన్న కీలక నేతలు నలుగురు లొంగిపోయిన పరిస్థితి చూసాం మనం. దేవ్జీ, తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగిపోయిన తరుణంలో అప్పుడు అందరి దృష్టి కూడా ఇప్పుడు గణపతి వైపు మళ్ళింది. ఒక్కసారిగా దేవ్జీ, మల్లారాజిరెడ్డి, నరసింహారెడ్డి, అదేవిధంగా ఎవరైతే నిన్న లొంగిపోయిన బడే చొక్కరావులో మొత్తం నలుగురు కీలక నేతలుగా ఉన్నటువంటి లొంగిపోవడంతో అందరి దృష్టి కూడా ఇప్పుడు గణపతి వైపు మళ్ళింది. సో గణపతి ఒక్కడే ఉన్నారు ఇప్పుడు మొత్తంగా కూడా ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించి అత్యంత కీలకం, కురువృద్ధుడు అని చెప్పొచ్చు. ఒక రకంగా దశాబ్దాల కాలం పాటు అడవుల్లో ఉంటూ మొత్తం మావోయిస్టు పార్టీ విస్తరణలో అత్యంత కీలక భూమిక పోషించినాడు ఈ గణపతి. సో ముప్పాల లక్ష్మణరావు ప్రస్తుతం అతని వయసు 76 సంవత్సరాల పైగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన వాసి. జగిత్యాల ప్రస్తుతం కొత్త జిల్లా ప్రకారం జగిత్యాల జిల్లాకు చెందినవాడు. సో ఇప్పుడు ఉత్తర తెలంగాణలో అత్యంత ఒకప్పుడు మావోయిస్టు పార్టీ చాలా యాక్టివ్ గా ఉండేది. చాలా ఎప్పుడు చూసినా నిత్యం కొన్ని దశాబ్దాల క్రితం మాత్రం కంచుకోటగా ఉత్తర తెలంగాణ ఉండేది. అలాంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి నెక్స్ట్ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒకవైపు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అగ్రనేతలు లొంగిపోతున్న తరుణంలో గణపతి కూడా అలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడా? ఎందుకంటే గణపతి బంధువులు కావచ్చు, గణపతి మిత్రులు కావచ్చు కోరుకుంటుంది ఏంటంటే, సో ఇప్పుడున్న పరిస్థితి మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక చివరి దశకు చేరిన క్రమంలో కూడా గణపతి కూడా లొంగిపోతే బాగుంటుంది. సో ఇప్పటికైతే ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
చివరి దశలోనైనా, ఎందుకంటే వృద్ధాపం వచ్చింది 76 సంవత్సరాలు కాబట్టి తమ కుటుంబ సభ్యుడు అయినటువంటి గణపతి తమ దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అతని కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి, అదే సందర్భంలో మిత్రులు కోరుకుంటున్న పరిస్థితి, పోలీసులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. సో మీరు ఈ చివరలో కనీసం లొంగిపోయి, ఎందుకంటే పరిస్థితులు మారాయి, పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నిన్న డీజీపీ కూడా శ్రీధర్ రెడ్డి కూడా అదే పదే ప్రెస్ మీట్ లో అదే చెప్పాడు. సో లొంగిపోతున్న క్రమంలో, కీలక నేతలు లొంగిపోతున్న తరుణంలో గణపతి ఎక్కడున్నా మీరు కూడా లొంగిపోతే బాగుంటుంది. సో మీ ఆచూకీ కోసం వేచి చూస్తున్నాము, సడన్ గా మీరే సరెండర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే వన్స్ గణపతి లొంగిపోతే కనుక మావోయిస్టు పార్టీకి జీరో, మొత్తం కంప్లీట్ గా పూర్తి స్థాయిలో గణపతి లొంగుబాటుతోనే మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీకి పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినట్టు అవుతుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఏవైతే అడవుల్లో ఆయుధాలు పట్టుకున్న అన్నలకు ఉన్నట్టు ఆ మొత్తం ఆ వ్యవస్థకు ఆ యొక్క ఆయుధాలు పట్టుకొని ఏదైతే మావోయిస్ట్ సిద్ధాంతానికి పులి స్టాప్ పెట్టినట్టు అవుతుంది, ఎండ్ కార్డు పెట్టినట్టు అవుతుందని చెప్పేసి కూడా నిన్న డీజీపీ చెప్పిన పరిస్థితుంది. అయితే ఇప్పుడున్న తరుణంలో మరి గణపతి ఆలోచన ఏ విధంగా ఉంది, అసలు గణపతి ఎక్కడున్నారని చెప్పేసి నిన్న నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంటే రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు చాలా ఎక్కువ మంది, అంటే దాదాపుగా ఎక్కువ మంది అనుకుంటుంది ఏంటంటే గణపతి నేపాల్లో ఉంటున్నాడు, సో నేపాల్లో తలదాచుకుంటున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది జరుగుతున్న ప్రచారప్పటికీ దానికి సంబంధించి కూడా ఇక్కడ మన సంబంధించి దేశానికి సంబంధించి ఇండియాకి సంబంధించిన కావచ్చు, అదే రాష్ట్ర పోలీసులు కావచ్చు, ఇతరత్ర కేంద్ర హోంశాఖ వద్ద కూడా సరిగైన సమాచారం లేదని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేపాల్లో ఒక ఊహ, ఎందుకంటే అక్కడ నేపాల్లో మావోయిస్ట్ ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది, మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ తలదాచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని ఒక అంచనా మాత్రమే. కానీ ప్రస్తుతానికి గణపతి అక్కడ ఉన్నాడా లేడా అనేది మాత్రం ఇంకా నిర్ధారణకు రాలేదని చెప్పేసి కూడా కొంత పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా ఆపరేషన్ ఖగార్ చేపట్టిన తర్వాత సో మొత్తంగా కూడా పోలీసులకు సంబంధించి ఎక్కడైతే దట్టమైన అరణ్యాలు ఉన్నాయో, దట్టమైన అడవులు ఉన్నాయో, మావోయిస్టు సంబంధించి షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, మావోయిస్ట్ షెల్టర్ జోన్లు ఎక్కువ ఉన్నాయో ఆ దట్టమైన అరణ్యాల్లో అంతా కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూమీ నిర్వహించారు. పెద్ద వేల ఎత్తున సంఖ్యలో ఆ బలగాల రంగంలో దిగి ఎక్కడికక్కడ ఆ యొక్క మావోయిస్ట్ షెల్టర్ జోన్ ప్రాంతాలన్నీ దుర్భేద్యమైన అడవులకు కూడా చొచ్చుకొని వెళ్లి ఎన్కౌంటర్ చేసి మావోయిస్టులను పట్టుకున్న పరిస్థితుంది. అదే సందర్భంలో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన పరిస్థితుంది. సో అట్లాంటి కీలకమైన ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులే ఇప్పుడు హస్తగతం, కేంద్ర బలగాలంతా కూడా హస్తగతం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు గణపతి మొత్తం ఈ ఎపిసోడ్ లో అందరూ చిక్కినప్పటికీ గణపతి ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం మనం ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే సో గణపతి ప్రస్తుతం 2024 వరకు అబుజ్మడ్, ఛత్తీస్గఢ్ లో సంబంధించి అబుజ్మడ్ అనేది ఒక ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి కూడా మావోయిస్టులకు అత్యంత దుర్భేద్యమైన, చాలా కీలకమైన షెల్టర్ జోన్ అక్కడ. ఎందుకంటే అండర్ గ్రౌండ్ సంబంధించి షెల్టర్ జోన్లు ఉన్నాయి. సో అక్కడ బంకర్లో తలదాచుకొని మావోయిస్టులు దశాబ్దాల కాలం పాటు అక్కడి నుంచే పోలీసులు వస్తే పోలీసులపై అటాక్ చేసిన పరిస్థితుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ కీకారణ్యంలో అంత షెల్టర్ జోన్, ఆ జోన్ లోకి వెళ్ళాలంటేనే పోలీసులు, భద్రతా బలగాలు గజగజ వణికి. సో అక్కడికి వన్స్ అక్కడ పోతే తిరిగి వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి అబుజ్మడ్ లో 2024 ఆగస్టు వరకు కూడా అక్కడే తచ్చాడినట్టు అక్కడ గణపతి అనేకమైనటువంటి మావోయిస్టు సంబంధించినటువంటి కీలక సమావేశాలు, కేంద్ర కమిటీ సమావేశాలకు అతను పాల్గొన్నట్టు కూడా పోలీసుల వద్ద, ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వద్ద కూడా పక్కా సమాచారం ఉంది, ఎస్ఐబి వద్ద కూడా సమాచారం ఉంది. కానీ 2024 ఆగస్టు తర్వాత లక్ష్మణరావు అలియాస్ గణపతి, ముప్పాల్ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అప్పటి వరకు ఉండి ఆ తర్వాత ఎందుకు వెళ్ళారనేది కూడా సందేహాలు రావచ్చు. ఎందుకంటే ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్తో చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక్కడైతే సీమాంతర దేశంలో అంతర్గత తీవ్రవాదంగా ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టును ఎరువేతడానికి ఆపరేషన్ ఖగార్ తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి, అనేక ఎన్కౌంటర్లు జరిగాయి, అనేక లొంగుబాట్లు జరిగాయి. ఒక్కసారి మనం పరిశీలిస్తే కనుక 2024 ఆ తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ ఖగార్ సమయంలో చాలా కీలక నేతలని చెప్పవచ్చు. అక్కడ ఏదైతే మావోయిస్టుకు సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు సైతం ఎన్కౌంటర్ లో ఆపరేషన్ ఖగార్ లో భాగంగా చనిపోయిన పరిస్థితి. అదే సందర్భంలో చలపతి, గణేష్ కావచ్చు, కట్టార్ రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ వీళ్ళంతా కేంద్ర కమిటీ సభ్యులు. అత్యంత కీలకంగా దశాబ్దాల కాలం పాటు మావోయిస్ట్ లో ఆ పార్టీ విస్తరణ కావచ్చు, మావోయిస్ట్ సిద్ధాంతాన్ని తీసుకెళ్లిన వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళంతా కూడా ఈ ఆపరేషన్ ఖగార్ లో వీళ్ళంతా కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి. సో దీనికి తోడు ఇటీవల కాలంలో చాలా సెన్సేషనల్ గా మారినటువంటి మరొక ఎన్కౌంటర్ ఆపరేషన్ ఖగార్ లోనే, అది కూడా తెలుగు రాష్ట్రమైనటువంటి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలోని అక్కడ ఏజెన్సీలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో సో చాలా సెన్సేషనల్ గా మారింది దేశవ్యాప్తంగా.
ఎందుకంటే మొత్తంగా ఒకప్పుడు కేంద్ర బలగాలం కావచ్చు పోలీసులను గడగలానిచ్చినటువంటి మోస్ట్ వాంటెడ్ సంబంధించినటువంటి మావోయిస్టు నేత హిడ్మా మొత్తంగా, ఎందుకంటే మొత్తం ఈ ఆపరేషన్ సంబంధించి ఏదైతే గ్రేహౌండ్స్ సంబంధించి ఆపరేషన్స్ ఉన్నాయో అత్యంత కీలకంగా నిర్వహిస్తాడు. హిడ్మా అనేది మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో ఒక వెన్నుముకగా మొత్తం హిడ్మాన్ నమ్ముకొని చాలా మంది కొంత ఒకవైపు ఆపరేషన్ కగర్ సక్సెస్ఫుల్ పోలీసుల భద్రతా బలగాలు కొనసాగిస్తున్నప్పటికీ హిడ్మా ఉంటే మాత్రం పార్టీని కొద్దిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీలో ఒక చర్చ జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడ ఆ ఏపీలోని ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో హిడ్మా ఎన్కౌంటర్ కావడంతో మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక షాక్ గురైందని చెప్పవచ్చు. దాంతో మావోయిస్టు పార్టీ ఒక ఆత్మరక్షణలో ఒక డైలమాలో పడింది. సో హిడ్మా లాంటి వాడే ఎన్కౌంటర్లో చనిపోవడంతో ఇక కోలుకోలు ఎదురు దెబ్బ తగిలింది. దీనికి తోడు వరుస పెట్టి దానికి సంబంధించిన అదే సందర్భంలో ప్యారలల్ గా మరొక వైపు కీలక నేతలు అంతకుముందు కొద్ది రోజుల క్రితమే కీలకంగా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. దశాబ్దాల కాలం పాటు మావోయిస్టు పార్టీకి సంబంధించి అత్యంత కీలక నేతలు ఉన్నారు. అగ్రనేతలుగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు కావచ్చు, ఇలాంటి ఇద్దరు నేతలు కూడా లొంగిపోయిన పరిస్థితి. దీంతో మావోయిస్టు పార్టీకి ఒకవైపు కీలక నేతలు ఎన్కౌంటర్లో మృతి చెందడం, మరోవైపు కీలక నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల ముందు సరెండర్ కావడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మొత్తం అష్టదిగ్బంధనంగా ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్లు, అరోవైపు లొంగిబాట్లు, మరోవైపు ఈ ఎన్కౌంటర్లు. దీంతో మావోయిస్టు పార్టీకి అసలు కోలుకునే సమయం లేదు. అదే సందర్భంలో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో ఖచ్చితంగా భవిష్యత్తు పైన అనేక అనుమానాలు, సందేహాలు, ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఉద్యమం ఇక కొనసాగించలేమో, ఈ పంతాలు కొనసాగించలేమో అని చెప్పేసి సీనియర్ నాయకత్వం ఎవరైతే ఉన్నా అగ్రనాయకులు అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా మొత్తం అంటే 3-4 దశాబ్దాల పైగా అడవుల్లో ఉన్న మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా ఒకే రకమైన నిర్ణయంతో, లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ఒకే రకమైన అభిప్రాయంతో ఉండడం కూడా మనం గమనించాల్సి వస్తుంది. సో మొత్తంగా కూడా మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు, నిన్న రీసెంట్ గా ఎవరైతే లొంగిపోయారో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, అదేవిధంగా మల్లారాజిరెడ్డి, సత్యం నరసింహారెడ్డి, అదే సందర్భంలో బడే చొక్కరావు, వీళ్ళంతా లొంగిపోయిన తరుణంలో అందరూ చెప్తున్న మాట ఒకటే మనం చాలా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మావోయిస్టు పార్టీ సంబంధించి అడవుల్లో ఉంటూ ఇది కొనసాగించలేము. సో పరిస్థితులు మారే, పరిస్థితులకు అనుగుణంగానే మనము పార్టీ ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించి సిద్ధాంతం ఏదైతే ఉందో ఎజెండా అవే ఉంటుంది, కానీ మారే పంత మారుతా ఉంది. సో భవిష్యత్తులో ఏంటంటే పేద ప్రజల కోసం కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, అణగారిన వర్గాల కోసం ఖచ్చితంగా తాము ముందుండి పోరాడతాం, కానీ పోరాడే పంతాను మార్చుకున్నాం. సో ఇక్కడ నుంచి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగానే ఏదైతే జనజీవన సవంతిలో కలిసే పోరాడాలని అనుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో మల్లోజుల వేణుగోపాలరావు కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా సెన్సేషన్ గా మారాయి, ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందని. సో నిన్న దేవ్జీ కూడా దాదాపుగా ఏదైతే మల్లోజుల వేణుగోపాలరావు చేస్తారో ఆ వ్యాఖ్యలను ఊగటానికి ఇస్తూనే భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నామని చెప్పేసి చెప్పడం చూస్తూ ఉంటే, సో ఖచ్చితంగా అగ్రనేతలందరూ కలిసి మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నారు. సో దీనికి గణపతి కూడా కొంత సహకారం అందిస్తారా, గణపతి కూడా వీళ్ళ బాటలో నడిచి జనజీవన సమితిలో కలిసి కొత్త రాజకీయ పార్టీని పెట్టే ఆలోచనలు ఉన్నారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.